మర్చిపోయి ఈరోజు 31గా దావత్ చేసుకుందాము రీ. చేసుకుందాం. అందరం కలిసి చేసుకుందాము. పోయినసారి చెత్త చెత్త వేయకండి, మంచిగా చేసుకుందాము. అందరిని పిలుచుకుందాము, గట్టిగా చేసుకుందాం దావత్. ఎవరెవరిని పిలుద్దాం? అందరం కలిసి చేసుకుందాము. ఎవరెవరు వస్తే అలాగే. పిలుచుకొస్తా, మనం అందరం కలిసి దావత్ చేసుకుందాం. సరే పోదాం. అట్లా ఏం చేస్తున్నావు? ఏం చేసినా అవే బట్టలు ఉతికేసిన. ఈరోజు 31 కదా దావత్ ఈ రోజు నేను మర్చిపోతే లేదు నాకు. దావత్ చేసుకుందాము అందరం కలిసి. అందరమా? ఎవరెవరు పిలిచినాము? ఏమేమి వండుదాము? చికెన్, మటన్, చపాతీలు అన్ని చేసుకుందాం. దావత్ చేసుకుందాం రా. నువ్వు కూడా వస్తావా దావత్ కి? సరే పిలుద్దాం మరి. నిక్కిని పిలవద్దామా? నిక్కి పైసలు ఏడేమేడు వస్తాడు, తినిపోతాడు మంచిగా. వాళ్ళమ్మ షాప్ పెట్టింది, వాళ్ళమ్మ షాప్ లకి తీసుకొని ఏమి ఇస్తాడు? పోయిన సార్ అట్లనే అన్నాడు, 100 రూపాయలు ఇచ్చిండు. నాకు అన్నం పెట్టలే, ముక్కలు పెట్టలే అని అంటుండు ఆయన. ఆయన ఏం వద్దు, అయితే మంచిగా తింటాడు, వస్తాడు. సరే పైసలు ఏదైనా వస్తామని చెప్పుదాము. ఆయన వస్తే రాని, లేకపోతే లేదు. రాకపోతే మనమే చేసుకుందాం. సరేనా? చికెన్, మటన్, చపాతి ఏమొద్దు. చికెన్ ఇంత బాగా చేసుకుందాం, తిందాం. సరే తెచ్చుకుందాం. సరే. వెళ్ళిరేమే ఏడుకోతురు. నీ దగ్గరకే వస్తున్నావు. ఎందుకే నా దగ్గరకి వస్తున్నారు? ఈరోజు 31 కదా దావత్ చేసుకుంటే. 31 ఏమేమి చేసుకుంటారు? ఏడేడు అనుకుంటారు? ఏడమ్మా, మా నాయనమ్మ ఇంటికాడ వండుకుందామని చూస్తున్నాము. ఇంత బగారా, ఇంత చికెన్ వేసుకుందాము. దొరికితేనే కళ్ళు, లేకపోతే థమ్స్అప్ మజా వేసుకుని తాగాము. గట్టిగా చేసుకుందాం దావత్ మాత్రం. అవన్నీ ఎందుకే జొమాటోలో బుక్ చేస్తే అన్నీ వస్తాయి. ఒక దండం తల్లి, జొమాటో ఒక దండం, నీకు దండం. పోయినసరికి అట్లా జొమాటో ఆర్డర్ పెట్టుకున్నాము. KFC బిర్యానీ అది అని చెప్పి ఆర్డర్ చూసినాము, అది రాలేదు. చూసి కళ్ళు కాయలు కాసినాయి. కలుపులు ఎలుకలు తిరిగి ఏమొద్దామని జొమాటో మేమే వండుకొని తింటాం. ఎట్లా అట్లా కష్టాలు పడి వస్తేరా, లేకపోతే లేదు. వండుకోట అయితేనే రావాలి. జొమాటో అయితే నేను ఒప్పుకోను. జొమాటో అయితే వస్తా, లేకపోతే లేదు. మరి ఏమొద్దు, పో. నువ్వు వద్దు, నీ జొమాటో వద్దు. అవి రాదంట పాడి. అవును, సీజన్ అయినా అవును, అదే అర్థమైతలేదు. ఎవరు వస్తారు? అవును, మిట్టును పిలిచిదామా? మిట్టికి ఎగ్జామ్స్ ఉన్నాయనుకుంటా. ఏం కాదు, దావత్ అంటే ఏమో చూద్దాం, అడుగుదాం ఒకసారి. ఫోన్ చేయి ఒకసారి. హలో వదిలే, చదువుకుంటున్నా వదిలే. రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం వస్తలేవు. ఏ బిట్టు, ఇందాక చదువుకుంటున్నా అంటే గిట్లు పడ్డా వీడికిల్లో. 31 వస్తా, తింటా. ఈ పిల్లగాడి మాట్లాడేది. సరే వచ్చు కానీ 500 వేసుకోవాలి మనిషికి. మరి 550 రూపాయలు వేస్తే కిలో చికెన్ వస్తుంది. 50-100 రూపాయలు ఏమొస్తుంది? 50-100 రూపాయలకు 500 ఇస్తే రావాలి, లేకపోతే లేదు. నీ ఇష్టం. మరి మీ దాకా మొత్తం. మరి అందరూ ఎవరు రానంటే మన కాడికి వేసుకున్నాము. మరి ఎన్ని ఇస్తారు? ఈ పైసలు లెక్క.
సరే ఇక సామాన్ తెస్తాము రే. మీరేమో మిరపకాయలు కుప్పల కడుపు కూరగాయలు ఎత్తుకరా రే. నువ్వేమో ఇంట్లో గిన్నెలు అవి ఉంటాయి అవి తీసుకురా, నేనేమో సామాన్ పోతా. సరే పానీ వస్తే మరి ఏదైనా ఒకటి తీసుకురావాలి. ఏం తీసుకొస్తావు? నేను కలమాకు ఒకటే వేస్తాను. కర్మాక సరే పో తీసుకురా. ఈ కలమాకు దెమ్మలో నేను కలమాకు తీసుకొస్తాను. నేను దొంగతనం చేసినాను ఇలా తిరగొద్దు. చిన్న పిన్ని నాన్నకి నేను కలమాకు తెచ్చుకుంటాను. ఈ కొనుక్కొచ్చినా కొట్టుకొచ్చినా ఏంటన్నా? అమ్మో నేను కొట్టుకొచ్చినాను ఇళ్ళకే తెలుసు. 50 రూపీస్ ఎవరమ్మా మా ద్వారా నీకు అమ్మింది? సరే తీగ ఏదో ఒకటి ఉండండి. తింటున్నాం ఫ్రెండ్స్. మీకు కూడా కావాలా ఫ్రెండ్స్? వద్దు ఫ్రెండ్స్, మాకే సరిపోదు. ఫ్రెండ్స్ అని అనుకోవే గొంతు తింటున్నాను దానికి. వాటర్ ఉన్నాయి కదా. నా శీర్షక ఫ్రెండ్స్ మంచి పేర్లో ముట్టుకొని వచ్చి తెచ్చింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నాదలకి వస్తున్నాయి ఇట్లా నీకు ఇప్పుడు మళ్ళీ ఇంక తెస్తా. ఇంత అదృష్టం పెద్దమ్మ గురించి అవుతుంది, పెద్దమ్మ గురించి इतने तेजस्वी लोग हैं हमारे पास. ఈరోజు కూర మంచిగా అయింది. మంచిగా అయింది కూర అయింది. మంచిగా అయింది. జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటే ఇంతకంటే సూపర్ ఉంటుండే. తల్లే వేసా తింటా తింటా తింటా. జొమాటో కావాలంటే జొమాటో పర్వాలేదు. ఈ భార్య